ఒకప్పుడు ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల కోసం నేతలు ఎగబడేవారు. టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోమంటూ ధర్నాలు దీక్షలు చేసేవారు. మరికొందరైతే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ గాంధీ భవన్ ఎదుట బెదిరింపులకు దిగేవారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 4-5 గట్టి అభ్యర్థులు టికెట్ల కోసం ఢిల్లీలో అధిష్టానం నుంచి పడిగాపులు కాసేవారు. అది ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ రేంజ్. ఇప్పుడు కూడా అన్ని స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కాకపోతే ఎన్నింటిలో డిపాజిట్లు దక్కించుకుంటుందనే ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతమైన విజయవాడకు రాహుల్ను రప్పించడం ద్వారా శ్రేణుల్లో జోష్ నింపాలని భావిస్తున్నారు ఏపీ హస్తం నేతలు. తొలిసారి విజయవాడ వస్తోన్న రాహుల్ శ్రేణుల్లో జోష్ నింపడమే లక్ష్యం. రాష్ట్రాన్ని విభజించిన ఒక్క పాపానికి తెలుగు నేలపై కింగ్లా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ అధఃపాతాళానికి చేరుకుంది. అక్కడి నుంచి పడి లేస్తూ ఎలాగోలా నిలబడాలన్న తాపత్రయంతో ఈసారి కూడా చేదు అనుభవాలు తప్పేట్లు లేవు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రంలో నిలదొక్కునే అవకాశం దొరుకుతుంది అన్న ఒక్క ఆశే ఆ పార్టీని నడిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు కనుమరుగైపోయింది. గత 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని బ్రతికించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఆపసోపాలు పడుతోంది. అయినప్పటికీ ఆ పార్టీ అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నెలకొంటున్న రాజకీయ పరిణామాలు అంచనా వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉందని భావిస్తోంది. దీంతో పార్టీని పటిష్టం చేయటం, చేజారిపోయిన క్యాడర్ను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఆ పార్టీ ఏపీలో భరోసా యాత్రను చేపట్టింది. మళ్లీ ఏపీలో బలపడే లక్ష్యంతో హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. గతంలో కేంద్రంలో అధికారం కోసం అత్యధికంగా ఎంపీలను అందించిన నేలపై మళ్లీ చిగురించాలని చూస్తోంది. తాము ఇచ్చిన ప్రత్యేక హోదా హామీనే ప్రాతిపదికగా చేసుకుని ప్రజల్లోకి వెళుతోంది. విభజన గాయాన్ని మాయం చేసే ప్రత్యేక హోదా తమ వల్లే సాధ్యమంటూ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా భరోసా యాత్ర తరువాత నీరసించిన కాంగ్రెస్ శ్రేణుల్లో మళ్లీ జోష్ను తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయమని కుండబద్దలు కొట్టి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దీన్నే ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విజయవాడకు తీసుకొస్తున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీని ప్రత్యేక హోదా భరోసా యాత్ర సమయంలో ఇక్కడికి తీసుకురావాలని నాయకులు అనుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో ఆయన తిరుపతి సభకు మాత్రమే హాజరయ్యారు. రాహుల్ లేకపోతే ప్రియాంకను విజయవాడకు తీసుకురావాలనుకున్నా సాధ్యపడలేదు. ఇప్పుడు పోలింగ్ కు సమయం దగ్గర పడిన నేపథ్యంలో రాహుల్ విజయవాడలో పర్యటించనున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంది. దీనిపై అనేక పోరాటాలు, నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీకి రప్పించి పలు ప్రాంతాల్లో బహిరంగ సభలను గతంలో నిర్వహింపచేశారు. అయితే రాహుల్ ఇంతవరకు విజయవాడకు రాలేదు. 31న విజయవాడలో జరగనున్న సభకు రాహుల్ గాంధీ తొలిసారిగా హాజరు కానున్నారు. గతంలో పలు సభల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే అని ప్రకటించారు. ప్రత్యేక హోదాతో పాటు అభ్యర్థుల ఎంపికలో బీసీలకిచ్చిన ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచార సాధనంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. విజయవాడకొస్తున్న రాహుల్తో ఈ విషయాలు చెప్పించబోతున్నారు. హోదాపై రాహుల్ ఇచ్చిన భరోసా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. దాంతో పాటు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపైన ఆ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కనీస ఆదాయ పథకం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాల్లో ఈ పథకాన్ని ఉదహరిస్తున్నారు. పేద వర్గాల ఓట్లను కొల్లగొట్టే అవకాశమున్న ఈ పథకం తమకు వరంగా హస్తం నేతలు చెప్పుకొస్తున్నారు.
మరి రాహుల్ సభతోనే ఏపీ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చేస్తాయా అంటే ఆ పార్టీ నేతలకు కూడా ఆ నమ్మకం లేదు. కాకపోతే ఈ ఎన్నికల్లో విజయం మాటెలా ఉన్నా గడిచిన ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే అధిక శాతాన్ని తెచ్చుకోవాలని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దానివల్ల వచ్చే ఎన్నికల నాటికైనా రాష్ట్రంలో బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరి వారి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో చూడాలి.